వాళ్ళ జీవితాల కొరకు ఏర్పాటు చేసుకున్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అదే అమావాస్య రోజున వాళ్ళు చేసినటువంటి బలులు. హల్లెలూయా, హల్లెలూయా. చాలా చక్కగా మీకు ఈ యొక్క వాక్యం మీకు అర్థమైపోతూ ఉంటది. ఎట్లా ఇప్పుడు అంటే ఈ టాపిక్ ఎక్కడికి పోతుందంటే 12 గంటల నుంచి 3 గంటల లోపు ఉన్నటువంటి వ్యక్తుల దగ్గరికి పోయిద్ది అనమాట. ఇప్పుడు టాపిక్ ఇది అర్థమైందా? ఈ లీడ్ అక్కడికి నడుస్తుంది అనమాట. మీరు చాలా దీని మూలాన్ని మీరు నమ్మకము వారి జీవితంలో కలగడానికి అలా చేసేటటువంటి వారు. ఇప్పుడు ఆ మేక పిల్లల గొర్రె పిల్లల స్థానములో యేసు ప్రభు వారి లోకంలోనికి వచ్చాడు. యుగం మారింది ఇక్కడ. అవునా కదా? ఆ కాలం ఇప్పుడు ఈ కాలం వర్తిస్తుందా? ఇప్పుడు మనం జయం ఇప్పుడు ఎవరు చేస్తారు అంటే, ఇప్పుడు మేక పిల్లలను, గొర్రె పిల్లలను, పొట్టేళ్లను, పందులను, కోళ్లను, కుక్కలను, నక్కలని బలి చేసే వారందరూ ఏ నాటి కాల మనుషులు వాళ్ళు? ధర్మశాస్త్ర కాలము నాటి వారు. అర్థమైందా? మనం విమర్శిస్తే సొంతగా చేయాలి ఏదైనా కూడా, కానీ వీళ్ళు కాపీరైట్ చేస్తున్నారు. దేవుడు వీళ్ళని ఒప్పుకుంటాడా? చెప్పండి, ఒప్పుకుంటారా? దీని ఎలా మారిందో, సిచ్యువేషన్ ఎలా మారిందో ఒకసారి మీరు ఆలోచన చేయాలి. అదే ఆనాటి కాలంలో చేస్తున్న బలులు ఇప్పుడు చేస్తున్నారు. వారికి ఏం అర్థం కాలేదు, ఏం అర్థము కాలేదు అంటే, ఆ గొర్రె పిల్లగా, ఆ పశువుగా, బలి పశువుగా ఒక వ్యక్తి లోకానికి వచ్చాడన్న సంగతి వారికి తెలియదు. వేదాలు కూడా రాయబడి ఉన్నాయి. ఆయన యజ్ఞ పశువు ఈ లోకానికి వచ్చిన సంగతి వారికి తెలియదు. ఒక పశువుగా ఆయనకు బలైన సంగతి వీళ్ళకు తెలియదు. యేసుక్రీస్తుకు ముందు 4000 సంవత్సరాల క్రితం రాయబడినటువంటి వేదాలు ఒక సూచన సందేశాన్ని ప్రపంచానికి తెలియజేశాయి. ఎవరి ద్వారా మార్పు చెందుతుందో దేశం, ఎవరి లోకానికి వస్తారో, బలులు ఎలా చెల్లించాలో, బలులు ఎలా ముందుకు నడిపించాలో, ఎవరు బలయ్యారో కూడా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలా బలి ప్రారంభించబడింది. అదే బలి ఈ రోజు వరకు ప్రజలు చేస్తూనే ఉన్నారు. అర్థమైంది కదా? ఇదే బలిని ఇప్పుడు సాతాన్ దగ్గరికి మనం తీసుకొద్దాం. ఓకేనంటారా? యాసి సాతాన్ దగ్గరకు తీసుకొద్దాం. దీని ఈ న్యాయంగా దేవునికి దైవికంగా ఏర్పాటు చేసుకున్నటువంటి బలి హోమం, దీని సాతాను తనకు ఆధారంగా తీసుకొని, సాతాను దానికి అనుగుణంగా మలుసుకొని, అదే దేవుని శక్తిని పొందే మనుషులు ఈ సాతాను గొప్ప శక్తులను ఏర్పాటు చేసుకొని దానికంటే ఒక హోమగుండాన్ని సృష్టించింది. అర్థమైంది కదా? దానికంటూ ఒక హోమగుండాన్ని సృష్టించింది. ఆ హోమగుండమే స్టార్. అర్థమైందా? ఆ హోమగుండమే స్టార్. క్రిస్మస్ కు నువ్వు పెట్టుకుంటావు కదా పైన. అర్థమైంది కదా? పెట్టుకుంటావా? 5 కొమ్ముల స్టార్. మంత్రం చేసేవాడు ఈ 5 కొమ్ముల స్టారునే హోమగుండంలో ఇట్లా గీసి అందులోకి వెళ్ళి మంత్రం చేస్తాడు. ఆ స్టార్ నువ్వు ఇప్పుడు ఇంటి మీద పెడతావు. ఎప్పుడైనా గమనించిరా? మంత్రగాడు యూజ్ చేసేటటువంటి ఆకారాన్ని ఇంటి మీద పెడుతున్నట్టు ఎప్పుడైనా గమనించావా? ఎప్పుడైనా అనుకున్నావా? నా దగ్గర ఫోన్లో ఉన్నాయి ఆ ఆధారాలన్నీ కూడా. ఆ గీసింది, ఆ మంత్రాలు చేసింది అన్నీ ఉన్నాయి. అర్థమైంది కదా? ఏం చేయాలి? ఇప్పుడు ఆ స్టార్ ఇలా గీసిండంటే అందులో మంత్రం చేయడం మొదలు పెడతారు. ఆ అక్షరమే ఈరోజు స్టార్గా ఉన్నట్టు గమనించి, యాక్చువల్ స్టార్ రూపం అది కాదు. తోక చుక్కని ఖగోళ శాస్త్రగాలు కనుగొన్నారు. తోక చుక్క అది నక్షత్రం. రౌండ్గా ఉండి, మీరు గూగుల్లో కానీ ఎక్కడైనా కొట్టండి స్టార్ ఎలా ఉంటుందో, ఇలా రౌండ్గా ఒక తోక చుక్క ఉంటుంది ఇలాగా. కానీ ఇలా 5 కొమ్ములు ఉండవు. 5 కొమ్ములు ఉండే ఆకారమే స్టారే. కానీ అది దుష్టుడు హోమం చేసేటటువంటి స్థలాల్లో
వినియోగిస్తారన్నమాట. ఇప్పుడు స్టార్ పెట్టుకుంటారో పెట్టుకోవద్దో నాకైతే తెలియదు, మీ ఇష్టం. ఓకేనంటారా? మీ ఇష్టం, పెట్టుకుంటారో పెట్టుకోరో మరి నాకైతే తెలియదు. మరి నేనైతే చెప్పిన దాని ఆకారం మాత్రం మంత్రగాడు వాడుకుంటాడని. అది పెట్టుకుంటే మంత్రగాడు కూడా పని చేస్తాడు కావచ్చు మీ ఇంటి మీద అని నేను అనుకుంటాను. మరి దేవుని స్తోత్రం. హల్లెలూయా, అవునా కదా? హల్లెలూయా. చాలా సత్యాలు తెలుసుకుంటే రాత్రి మీరు నిద్రపోవద్దు. మరి నిద్రపోతున్నాడు గట్టిగా చప్పలు కొట్టండి. అబ్బో, మెరుగుగానే ఉన్నారు, మీరు మెరుగుగా ఉన్నారు అయ్యగారు, మంచిది, సంతోషం. అది మీకు చిన్న మాట చెప్తా. నేను బండి మీద పోతున్నప్పుడు నాకంటూ నన్ను క్రాస్ చేసి ఒకడు ఆటో ముందుకు పోయాడు. ఆటో ముందు క్రాస్ చేసాడు, కోతిని దొక్కిచ్చాడు. ఆ కోతిని దొక్కిచ్చిన పరిస్థితి ఏమంటారా, తల్లెత్తి లడక్కున ఎత్తుకున్నది, టక్కున పట్టుకున్నది. 2 కోతలు వచ్చిన ఆయనగా గిర్రు తిరిగినాయి. నీ సంగతి చూద్దామని అప్పుడు కోతిని ఒక మాట మాట్లాడినా, నేను కాదు నాయన నన్ను గుద్దింది ఒకడు, నా మీద కోపపడతాడు. ఏంటంటే గుద్దింది ఒకడు, ఆయన నా మీద కోపపడుతున్నాయి. ఇది కాదు తప్పు అంటే నాకే చూసిన సైలెంట్గా వెళ్ళిపోయినాయి. హల్లెలూయా. వాడి సంగతి చూసుకుందామనేమో కావచ్చు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి వాటికి కూడా ఎంత వివేకం ఉందో ఆలోచన చేయండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు మనము ఆలోచన చేద్దాం. ఆ యొక్క హోమగుండ సృష్టించింది, దాని ఆకారమే స్టార్గా మలుసుకొని అందులో నుంచి ఈ అమావాస్యలో ఉన్నటువంటి దేవుని శక్తిని సాతానుగా, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, దేవునికి కొన్ని అర్పణలు ఇచ్చి దేవునితో ఒక మంచి వరం పొందాలని ఆశపడాలి మనం. వాడేమో దెయ్యానికి బలిస్తున్నాడు, మనమేమో దేవునికి మన జీవితాన్ని. ఎక్కడ ఉంది చెప్పండి ఆ వాక్యం అంటే? రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు ఉంటా చూడండి. అలాగే 12వ వచనం కూడా చదవండి. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు, అలాగే 12వ వచనం. కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకోనని దేవుని వాక్యమును బట్టి మిమ్మల్ని బతిమలాడుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైన మీ శరీరాలను సజీవముగా దేవునికి సమర్పించుకోనండి. హల్లెలూయా. ఇప్పుడు దేవుని బలం పొందాలి, దేవుని అనుగ్రహం పొందాలి, దేవుని కృపను పొందాలి నువ్వు. కనుక ఏం చేయాలంటే నీ శరీరములో ఉన్నటువంటి దేవునికి నచ్చని నిర్జీవమైన క్రియలు చావాలి ఈరోజు రాత్రి. హల్లెలూయా. దేవునికి నచ్చని విషయాలు, దేవుడు ఒప్పుకోని విషయాలు, దేవునికి అయోగ్యమైన విషయాలు, పాపం, నీచ కార్యాలు, తప్పుడు కార్యాలు, ప్రార్థన లేని జీవితం, అహంతో కూడిన జీవితం, అంధకారంతో కూడిన జీవితం, పొరపాట్లు తప్పులు చేసేటటువంటి జీవితం, ఈ జీవితం అంతా చావాలి ఈరోజు. హల్లెలూయా. ఒక శక్తివంతమైన క్రైస్తవ జీవితం నువ్వు ఈ రోజు నుంచి జీవించాలి. హల్లెలూయా. ఎలాంటి క్రైస్తవ జీవితం? శక్తివంతమైన క్రైస్తవ జీవితం, బలమైన క్రైస్తవ జీవితం. ఈరోజు దేవుడు మనకు కనిపించడు, శక్తులు కూడా కనిపించవు. అర్థమైందా? దేవుడు మనకు కనిపించడు, శక్తులు కూడా మనకు. ఎందుకు ఇలా సన్నబడుతున్నాడు ఈ వ్యక్తి, ఎందుకు ఇంత బక్కబడుతున్నాడు ఈ వ్యక్తి అంటే ఎవరికి తెలియదు. మందుల మీద మందులు, సూదుల మీద సూదులు, రకరకాలు గుచ్చుతూనే ఉంటారు డాక్టర్లు వచ్చి. ఎందుకు ఇలా డీల్ అయిపోతున్నాడో తెలియదు, ఎవరు కనిపెట్టరు. టెస్ట్కి పోతే ఏమైంది? నార్మల్ రిపోర్ట్, ఏ రిపోర్ట్ రాదు. ఎందుకు? ఏదో కనబడిన శక్తిని ఆ వ్యక్తిని వెంటాడుతుంది, ఏదో కనబడిన శక్తి ఆ వ్యక్తిని బలహీనపరుస్తుంది. ఆ శక్తికి శాస్త్రానికి దొరకదు, వైద్యానికి దొరకదు, సైన్స్కు దొరకదు. ఆ శక్తి జీవగంధమైన దేవునికి దొరుకుతుంది అన్నమాట. హల్లెలూయా. ఆ శక్తి ఎక్కడ దొరుకుతుంది చెప్పండి? జీవగంధమైన దేవునికి. ఈ గ్రంథంలో నువ్వు నీ జీవితాన్ని సమర్పించుకుంటే నీకు దొరుకుతుంది. హల్లెలూయా. అర్థమైందిగా? ఈ గ్రంథాన్ని నువ్వు సమర్పించుకుని గ్రంథం దగ్గరకు వస్తే నీకు దొరుకుతుంది ఆ శక్తి.
ఎక్కడ ముంచి ఏ మూలమో నీకు అర్థమైపోతుంది అనమాట. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు నువ్వు చేసే ప్రార్థన ఆ మూల గ్రంథంగా ఉన్నటువంటి బైబుల్ యొక్క శక్తిని పొందుకొని కనబడని శక్తిని నువ్వు బయట పెట్టేదిగా ఉండాలి నీ భక్తి. హల్లెలూయా. కనబడని బలహీనతలు బయలుకు తీసుకొచ్చేటటువంటి రీతిలో ఉండాలి నీ భక్తి. బిడ్డ, క్రైస్తవ జీవితం అంటే చర్చికి వెళ్ళాం, పాటలు పాడినాం, వాక్యం విన్నాం, అవయవాలు తీసేసాం, ప్రార్థన చేస్తున్నాం, పాటలు పాడుతున్నాం, అయ్యగారు రమ్మంటే పోతున్నాం, నెలలో పోయి బలార్థన కార్యక్రమాలు తీసుకుంటున్నాం, పిలిచినప్పుడు పోతున్నాం, పోతే పెడితే తింటున్నాం, లేకుంటే పర్సుతో ఉట్టిగా ఖాళీగా వస్తున్నాం. ఇది మానవ జీవితం. కానీ ఇంత ఇట్లా ఎనర్జెటిక్ గా ఎవరు ఆలోచన చేయట్లేదు. ఇప్పుడు ఇంత లోతుగా ఎవరు ఆలోచన చేయట్లేదు. మనకు ఒక శత్రువు ఉన్నాడు, వాడి చేత చాలా తిప్పలు ఉన్నాయి, సంగతి ఎవరికి తెలియదు. ఎందుకంటే ఆ శత్రువు కనబడడు కాబట్టి. అర్థమైంది కదా? అందుకే ఆ శత్రువు మీద మనసు ఉండదు. మనకు ఉంటుందా? కనబడే శత్రువు మీద మనసు ఉంటుందా? కనబడే శత్రువు మీద మహాకోపం. ఎవరిని ఇబ్బంది పెట్టాలా, ఎవరిని కించపరచాలా, ఎవరిని అవమానపరచాలా, ఎవరిని ఇబ్బంది పెట్టాలి, ఎవరిని చంపాలా అనే ఆలోచన చేస్తూ ఉంటారు. ఆ కాలంలో పితరులు మేకను చంపంది వాళ్ళకు దేవుని అనుగ్రహం ఉండదు. అర్థమైంది కదా? మేకను చంపంది దేవుని అనుగ్రహం ఉండదు. ఆ కాలంలో పితరులు గొర్రెను చంపంది దేవుని అనుగ్రహము ఉండదు. కానీ ఈరోజు సేమ్ యాస్టిస్ గా అదే ఒక మనిషిని చంపంది వాళ్ళకు శక్తి రాదు. అర్థమైంది కదా? ఒక మనిషిని చంపంది వాళ్ళకు శక్తి రాదు. ఎందుకు? ఈ గ్రహాల యొక్క శక్తి వాళ్ళు లాక్కొని దాని ద్వారా ప్రపంచాన్ని ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నాలు చేస్తున్నటువంటి వ్యక్తులు ఈ లోకంలో చాలా మంది ఉన్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు ఆ మూలం మీరు చంపేసేటువంటి వ్యక్తులుగా ఉండాలి. ఈ సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన ఎందుకో మీకు ఇప్పుడు అర్థమైపోతుంది. దాని మూలం మీరు చంపాలి ఇప్పుడు. హల్లెలూయా. ఒక మాట మీకు అందరికీ తెలుసు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే అది. ఆ మాట బాగా గుర్తు చేసుకోండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు చేసేటటువంటి పద్ధతి ఇది. అర్థమైందా? నాకు ఇందాకే వాట్సాప్ వచ్చింది. ఈ రోజు చేస్తున్న వారి పద్ధతి ఇది. ఏమేమి ఉన్నాయి ఇక్కడ? ఏమేమి ఉన్నాయంటే పెద్ద తలకాయ కనిపిస్తుంది. ఒక తలకాయ, మేక తలకాయ కనిపించిందా? మేక తలకాయ కనిపించిందా? ఎందుకు చంపిండు? చెప్పండి. శక్తిని పొందుకోవడానికి, బలముని పొందుకోవడానికి. ఎక్కడి నుంచి? దురాత్మ స్థాపించబడిన శక్తి, దురాత్మ స్థాపించినటువంటి బలం వీడికి కూడా రావాలని చెప్పేసి ఏం చేశాడు? పెద్ద మేకను చంపేశాడు, పోతుని చంపేసి రంగులు రాసిండు, పూజ చేయడం మొదలు. ఇక్కడ ఒక మనిషి బొమ్మను గీశాడు, తెల్లటి ఆకారం. చూడండి, ఏ బొమ్మను గీశాడు? మనిషి బొమ్మను గీశాడు. ఈ బొమ్మ పైన వేశాడు. అంటే ఇప్పుడు ఏం చేయాలి? ఈ మనిషిని ఏం చేయాలి? ఈ మనిషిని బలించాలి. దానికంటే ముందు ఈ మనిషిని ఏం చేయాలి? చిత్రహింసలు పెట్టాలి. మనిషిని ఈ వ్యక్తి. మీకు చెప్తున్న పల్లెటూరు కాబట్టి ఈ సిచ్యువేషన్ మీకు అర్థమైతే ఇట్లాంటి వాళ్ళని ఈజీగా ఎదిరేయగలుగుతారు. హల్లెలూయా. సైన్స్ నమ్మదు. ఆ నమ్మని సైన్స్ ఇక్కడికి రాదు. అవునా కాదా? సైన్స్ నమ్మదు. నమ్మని సైన్స్ ఇక్కడికి రాదు కనుక వాళ్ళు నమ్మరు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఇలా ఒక మనిషి బొమ్మ గీసి ఇందులో ఒక బలిచ్చి ఇక్కడ వాళ్ళు చేస్తున్న పద్ధతులు ఎక్కడ జరిగింది? ఇక్కడ మహాదేవపురం మండలంలో జరుగుతుంది ఇది. ఇప్పుడు ఎక్కడ? మహాదేవపురం మండలం. ఇగో భూపాలపల్లి జిల్లా మహాదేవపురం అని ఉన్నది. ఇక్కడ మీ మండలంలోనే జరుగుతుంది ఇప్పుడు. అయ్యా ఇగో మీ మండలంలో జరుగుతుంది. జాగ్రత్త. మరి
మీరు అబద్ధం చెప్తాను. ఇగో మహాదేవపూర్ సుధా పూజలు చూడండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మా మండలం అయితే జరుగుతలేదు నాయన, ఇక మీ మండలంలో జరుగుతాను. దేవుని స్తోత్రం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే దేవుడి రాత్రి ఇక్కడ పెట్టిండేమో, అందుకే దేవుడు నిన్ను ఇక్కడికి నడిపించిండేమో మరి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. చాలా జాగ్రత్త మరి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇట్లాంటి వాళ్ళు ఉండాలని ఇట్లాంటి వాళ్ళు వచ్చిన నేను ఇట్లాంటి వాళ్ళ గురించి చెప్పడానికి బాగా భయం. మంత్రగాడు ఎదురైతే గుజిగేలు పెట్టుకోవడం, మంత్రగాడు ఎదురొస్తే తలుపేసుకోవడం, మంత్రగాడు ఎదురొస్తే పక్కకు తప్పిపోవడం, ఇలా చేస్తుంటాం. మనం భయపడుతుంటాం. ఏం జరిగినా శాతపడి ఆ శాతపడి మీద నువ్వు ఈరోజు విజయం సాధించాలి ఈ సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన ద్వారా. హల్లెలూయా. వాడేమో మేకను చంపి శక్తిని తెచ్చుకుంటే నువ్వు నీ యొక్క హృదయాన్ని దేవుని సందులో కుమ్మరించి ఆ దేవుని శక్తిని తెచ్చుకోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. చెప్పండి. ఇప్పుడు వాడేమో మేకను చంపి శక్తిని తెచ్చుకుంటే అనండి, నేను నా హృదయాన్ని దేవునికి అర్పించి దేవుడి శక్తిని తెచ్చుకుంటా. ఇది నీ టార్గెట్. హల్లెలూయా. అర్థమైందా? ఓ పెద్ద అర్థమైందా? వాడే మేకను చంపి శక్తిని తెచ్చుకుంటే నువ్వు దేని చంపుకోవాలి? అహమును చంపుకోవాలి. ఇక్కడ పాపాన్ని చంపాలి. రాత్రి నువ్వు అహమును, అహంకారాన్ని, పాపాన్ని, దుష్ట క్రియలను, తప్పుడు కార్యాలను, అనైతిక కార్యాలను అన్ని చంపాలి రాత్రి నువ్వు ఇక్కడ. హల్లెలూయా. అన్ని చంపినప్పుడే అప్పుడు నీ హృదయంలో ఒక నూతనమైన స్వభావం వస్తుంది అన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. చూద్దాం ఈ రాత్రి ఎట్లా చంపుతావో చస్తావో తెలియాలి. ఇప్పుడు ఛాలెంజ్ చేసుకోవాలి అంతే. ఒక్కటి నువ్వు చస్తావో నువ్వు చంపుతావు అంతే. చంపుడాడ దేని చంపుతావు? అననైతే అన్నం ఏటనబోని కదా, అననైతే అన్నం ఏంటనబోని. నిజంగా ఇంత రాత్రి ఇంత ఆనందంగా ఎప్పుడైనా ఉన్నారా? మీరు ఉన్నారా ఎప్పుడైనా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. చంపాలి. దేని చంపాలి? పాపాన్ని, అహంకారాన్ని, అధికారాన్ని, నీ సొంత స్వనీతిని చంపినప్పుడు అప్పుడు నీలో ఒక పురుషుడు బయటకు వస్తాడు అన్నమాట. ఆ పురుషుడే ప్రభువైన యేసుక్రీస్తు వారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. వాడేమో మేకను చంపి శక్తిని తెచ్చుకుంటే నువ్వు నీ అహంకారాన్ని, తప్పుడు కార్యాలని, పాపాన్ని చంపి దేవుని శక్తిని తెచ్చుకోవాలి. అది ఈ రోజు జరగాలి ఈ ఉపవాస ప్రార్థనలో.